అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు గోదావరి జిల్లాల రొయ్య విలవిల్లాడుతుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం గోదావరి జిల్లాలో ఆక్వా రంగంపై ప్రభావం చూపింది. గంటల్లోనే కిలో ధర 40 రూపాయల వరకు పతనమైంది. ఓ పక్క వ్యాధులు, మరో పక్క ధరల పతనం, పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం మింగుడు పడ్డం లేదు. రైట్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం భారత ఆక్వా పరిశ్రమకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల్లోని ఆక్వా రంగం అయితే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ శివ. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేపట్టినటి నుంచి కూడా భారతదేశంపై ప్రభావం పడుతుంది. ఈసారి దేశం కాదు, ఏకంగా ఉమ్మడి గోదావరి జిల్లాలపై ప్రభావం పడింది. ఎందుకంటే నీలి విప్లవం కింద గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వా సాగు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ సడన్ గా ఏదైతే అమెరికా దేశానికి భారత్ నుంచి రొయ్య దిగుమతులు అవుతున్నాయో వాటిపై విదేశీ సుంకాన్ని భారీగా పెంచడం జరిగింది. దీంతో ఎగుమతులు తగ్గిపోయాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే రొయ్య కిలో ధర 40 రూపాయలకి పడిపోయిందని చెప్పాలి. ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి 2 జిల్లాల్లో కలిపి 2 లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది. ఏటా 4 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంటే ఇందులో 3.5 లక్షల టన్నులు విదేశాలకు పంపిస్తున్నారు. 18,000 కోట్ల వ్యాపారంలో విదేశీ లావాదేవీలు వాటానే అధికంగా ఉంది. ట్రంప్ విధించిన ఈ సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రావడంతో ఆ ప్రభావం 2 రోజుల్లో ఇక్కడ కనపడింది. ఆక్వా ఉత్పత్తులపై పడింది. బుధవారం 100 కౌంట్ రొయ్య ధర కిలో 240 గురువారం ఉదయానికి అది 200, 190 రూపాయలకి పడిపోవడం జరిగింది. సాధారణంగా 40, 30, 20 కౌంట్ ఉండే రొయ్యను మాత్రమే అమెరికాకి ఎగుమతి చేస్తారు. ఇది ప్రతీకార సుంకాన్ని సాకుగా చూపించి ఈ దళారులు కూడా అన్ని కౌంట్లపై గరిష్టంగా కిలోకి 30 నుంచి 40 రూపాయలకి తగ్గించడం జరిగింది. కొన్ని చోట్ల కొనుగోళ్లు లేవని వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఏదైతే ఆక్వా ప్రాసెస్ యూనిట్లు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఒక విధంగా ట్రంప్ ను అవకాశం చూపించి ధరలు మరింత తగ్గిస్తున్నారనే చెప్పాలి. దీనివల్ల ఆక్వా రైతులే కాదు, దీనిపై పనిచేస్తున్న కూలీలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు ఏమాత్రం బాగోలేదు. ఎందుకంటే ట్రాన్స్కో అధికారులు ప్రస్తుతం వాళ్ళు వినియోగిస్తున్న ట్రాన్స్ఫర్లను తీసేసి అదనపు వినియోగానికి సంబంధించి ట్రాన్స్ఫర్లను ఏర్పాటు చేసుకోమని చెప్పారు. దీనివల్ల 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ట్రాన్స్కోకు చెల్లించాల్సి వస్తుంది. ఇది కాకుండా రెడ్ గ్రిల్ అనే వైరస్ సోకింది. వాస్తవానికి ఇక్కడ వనామీ అనే రొయ్యను సాగు చేస్తారు. వనామీ రొయ్యలో రారాజుగా పేరుంది. దానికి కూడా ఇప్పుడు వైరస్ సోకింది. ఈ ప్రభావంతో 100, 120 కౌంట్కే వాటిని తీసేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ఎగుమతి చేయడానికి కేజీకి 20, 30, 40 కౌంట్ వస్తాయో ఆ రొయ్య ఎదగాలంటే కనీసం 2 నెలల పాటు ఉండాలి. 25 రోజుల్లో వ్యవధిలోనే చనిపోవడంతో రైతులు వీటిని తీసేస్తున్నారు. కష్ట నష్టాలకి వచ్చి కొంతమంది సాగు చేస్తున్నప్పటికీ ఇప్పుడు ట్రంప్ కొట్టిన దెబ్బతో గోదావరి జిల్లాలో నీలి విప్లవం కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. గతంలో హరిత విప్లవం కింద వ్యవసాయం సాగు చేసేవారు ఇది నష్టంగా మారడంతో ఆక్వా రంగంలోకి వెళ్లారు. ఆక్వా రంగం ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరంలో కాసుల వర్షం కురిపించింది. ఓ దశలో ఆక్వా రైతులు ఇక్కడి నుంచి విమానాశ్రయం పెట్టాలని కూడా డిమాండ్ చేస్తారు ఎగుమతుల కోసం. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో పూర్తిగా ఆక్వా రంగం కుదేలయ్యింది. రైతులే కాదు, కూలీలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది 3వ స్థానంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై ప్రధాని జోక్యం చేసుకుని ఈ ఏదైతే విదేశీ సుంకాన్ని పెంచారో దాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోకపోతే పూర్తిగా మేము దీన్ని సాగును మానేస్తామని కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.